హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, చందు పెళ్లి జరగడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలోనే రామరాజు, చందు, సాగర్ అందరినీ పిలిచి, ఒరేయ్, ఈ పెళ్లి పనుల వల్ల మనం రైస్ మిల్లుని పట్టించుకోవడమే లేదురా, రేపు ఉదయాన్నే అందరం కలిసి రైస్ మిల్లుకు వెళ్ళాలి అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు, సాగర్ అందరూ కూడా సరే నాన్న, ఉదయాన్నే వెళ్దాం అని చెప్పి ఇక ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అందరూ కూడా టిఫిన్ చేస్తారు. రామరాజు, సాగర్, చందు, తిరుపతి నలుగురు కలిసి రైస్ మిల్లుకు వెళ్తారు. ఇక అక్కడ పనులు చేసుకుంటూ ఉండగా ఇంతలో రామరాజు చందు దగ్గరికి వచ్చి, ఒరేయ్, ఇక మన పక్కూర్లో కొంతమంది రైస్ కావాలని ఆర్డర్ పెట్టారు. వెంటనే ఈ లోడ్ తీసుకొని నువ్వు మావయ్య పక్క ఊరికి వెళ్ళండి అని రామరాజు చెప్పగానే అప్పుడు చందు సరే నానా అని చెప్పి ఇక తిరుపతి, చందు ఇద్దరు కూడా ఆ రైస్ తీసుకొని పక్క ఊరికి వెళ్తారు. ఇక అక్కడ కొంతమందికి ఆ రైస్ బ్యాగులు ఇచ్చి వెనకకి తిరిగి వస్తూ ఉంటారు. ఇక అలా వస్తూ ఉండగా కాస్త దూరం వచ్చాక ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది. అక్కడ వెంటనే చందు, మావయ్య ఇక్కడ టీ తాగి వెళ్దాం పదా అని చెప్పి ఇక చందు, తిరుపతి అక్కడ టీ తాగుతూ కూర్చుంటారు. ఇంతలో శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ తీసుకొని ఇడ్లీ బోండా అమ్ముకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూసిన తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే ఒరే చందు, ఒకసారి అటు చూర్రా అనగానే అప్పుడు చందు ఎవరు మావయ్య అని చెప్పి ఇక వెనుకకు మళ్ళీ చూస్తూ ఉంటాడు. అక్కడ శ్రీవల్లి వాళ్ళ నాన్న ఉండడం చూసి చందు, మావయ్య అదేంటి, అతను శ్రీవల్లి వాళ్ళ నాన్న లెక్క కనిపిస్తున్నాడేంటి అనగానే అప్పుడు తిరుపతి, ఒరే, వాళ్ళ నాన్న లెక్క కనిపించడం కాదురా, అతను శ్రీవల్లి వాళ్ళ నానే, కానీ అతనేంటిరా సైకిల్ వేసుకొని తనకి 2 టిఫిన్లు తలిగించుకొని వెళ్తున్నాడు. అసలు అతను ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా? తనకి ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పాడు కదా, ఇలా వెళ్ళడం ఏంట్రా అని తిరుపతి అనగానే అప్పుడు చందు, ఏమో మావయ్య, నాకు కూడా అర్థం కావడం లేదు, కానీ నిజం తెలుసుకోవాలి మావయ్య, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది. పద మావయ్య, వెంటనే అతన్ని ఫాలో చేస్తూ వెళ్దాం అని చెప్పి ఇక తిరుపతి, చందు ఇద్దరు కూడా శ్రీవల్లి వాళ్ళ నాన్నని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక భాగ్యం ఊరికి వెళ్ళాక వాళ్ళ నాన్న ఒక అద్దె ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన చందు, ఇదేంటి మావయ్య, ఈ ఇంట్లోకి వెళ్తున్నాడేంటి, వీళ్ళ ఇల్లు అక్కడ పెద్దిల్లు కదా, ఇతను ఈ చిన్న పూరి గుడిసెలోకి వెళ్తున్నాడేంటి అని చందు అనగానే అప్పుడు తిరుపతి, ఏమోరా, ఏ పుట్టలో ఏం పాముందో ఎవరికి తెలుసు, అసలు వీళ్ళ గురించి నిజం తెలుసుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలరా అని చెప్పి ఇక వెంటనే చందు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చందుకి ఒక ఆలోచన వస్తుంది. మావయ్య, నేను మాస్క్ పెట్టుకొని ఆ భాగ్యం ఇంటికి వెళ్తాను, తన గురించి నిజం తెలుసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండి వీడియో తీయి అని చెప్పి ఇక చందు మాస్క్ పెట్టుకొని భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక ఇంటి ముందు నిలబడి ఎవరైనా ఉన్నారా లోపట అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యం చింపురు జుట్టుతో ముడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఇక భాగ్యంని చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక భాగ్యం అక్కడికి వచ్చి, ఎవరు కావాలి బాబు, ఎవరు మీరు, ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు చందు, చూడండి, మేము జనాభా లెక్కల వాళ్ళం, రాసుకోవడానికి వచ్చాము, చూడండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారో మొత్తం పేర్లు చెప్పండి అనగానే అప్పుడు భాగ్యం, నా పేరు భాగ్యం, మా ఆయన పలానా, మేము ఇడ్లీ బోండా వ్యాపారం చేస్తాం అనగానే అప్పుడు చందు, మరి ఈ ఇల్లు సొంతమా అద్దె అని అడుగుతూ ఉంటే అప్పుడు భాగ్యం, లేదు బాబు, ఇది అద్దె ఇల్లే, మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అని ఇక భాగ్యం తన గురించి మొత్తం కూడా చందుకు చెప్తుంది. అది విన్న చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీళ్లకు డబ్బు, నగలు, ఆస్తులు, అంతస్తులు, మేము ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేసి తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసింది, అలా ఎందుకు చేసింది అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ వెంటనే తన మాస్క్ తీస్తాడు. అది తీసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది. అల్లుడు,
నువ్వా అనగానే అప్పుడు చందు, అసలు మీరు ఎందుకు మమ్మల్ని మోసం చేశారు? నీ కూతుర్ని నాకిచ్చి ఎందుకు పెళ్లి చేశావు? ఈ అబద్ధం మా దగ్గర ఎందుకు దాచారు? అని చెప్పి ఇక చందు భాగ్యంని నిలదీస్తూ ఉంటే ఇక భాగ్యం మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చూసిన చందు చాలా కోపంగా, ఏంటిని ఈ విషయం మా అమ్మా నాన్నలతో చెప్తాను అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు భాగ్యం, ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము మోసం చేయడం ఏంటి? నా కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని ఆశపడ్డాను. మేము పేదవాళ్ళమని తెలిస్తే మీరు పెళ్లి చేసుకోరని తెలుసు. అందుకే ఈ అబద్ధమాడి నా కూతురికి పెళ్లి చేశాను. దీంట్లో తప్పేముంది అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు. చూడు, తప్పు చేసిందే కాకుండా ఇంకా తప్పేముందని మాట్లాడతావా? అసలు నీకు ఎంత ధైర్యం? ఉండు, ఈ విషయం మా నాన్నతో చెప్తాను అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న భాగ్యం, చూడు అల్లుడు, ఇప్పుడు నువ్వు పోయి మీ నాన్నతో చెప్పినా కూడా నేను మాత్రం మళ్ళీ ఆ బంగ్లాలోకి వెళ్ళిపోతాను. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారని మీ నాన్న ముందు నాటకమాడతాను. అప్పుడు మీ నాన్న నిన్నే అపార్థం చేసుకుంటాడు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు చందు, చూడత్తా, నువ్వు ఇలాంటి దానివనే ఇలా ప్లాన్లు వేస్తామనే తెలిసే నేను మా మావయ్య చేత వీడియో తీయించి దాచిపెట్టాను అని చందు అంటాడు. ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. అల్లుడు ప్లీజ్, నీకు దండం పెడతాను, మా నిజ స్వరూపం ఎవరికీ చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు ఆ నిజం చెప్తే నా కూతుర్ని ఆ ఇంట్లో నుంచి మీ అమ్మ బయటికి గెంటేస్తుంది అని భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు చందు, చూడు, మీరు మోసం చేసేవాళ్ళు. నీలాంటి కూతురు మా ఇంట్లో ఉంటే మా ఇల్లు కూడా నాశనం అయిపోతుంది. మా అన్నాదమ్ములని విడదీస్తుంది. నా ఇంట్లో సంతోషం లేకుండా చేస్తుంది. అందుకే నీ కూతురు నా ఇంట్లో ఉండటానికి కూడా వీల్లేదు అని చెప్పి చందు తిరుపతి అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. ఇక చందు నాన్న అమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న రామరాజు వేదవతి బయటికి వస్తారు. ఏంట్రా, ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నావేంటి? ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, అమ్మ, ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కలిసి మనల్ని మోసం చేశారమ్మా. మోసంతోనే ఈ పెళ్లి జరిపించారు అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు, ఒరే చందు, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మోసం చేయడమేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు చందు, అవునానా, ఆ భాగ్యం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు. అంతేకాదు వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం కాదు నాన్న, ఇడ్లీ బోండా అమ్ముకునే వ్యాపారం. వాళ్ళు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. చూడు, ఆ భాగ్యం తన కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని ఆశపడి ఆ నిజం మన దగ్గర దాచి ఈ పెళ్లి జరిపించింది నాన్న అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే, అమ్మ శ్రీవల్లి, చందు చెప్పింది నిజమేనా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదు మావయ్య అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడమ్మా, నిజమా కాదా అనగానే అప్పుడు శ్రీవల్లి, నిజమే మావయ్య, మేం చేసింది తప్పే. ఈ నిజాన్ని మీ దగ్గర దాచి నా పెళ్లి జరిపించడం మా తప్పే మావయ్య అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా చేశారేంటి? నా పెద్ద కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా చేసి ఎంతో సంతోషపడ్డాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ విషయం చెప్పి నన్ను అంతలా బాధ పెట్టావు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మహాలక్ష్మి లాంటి కోడలు నా ఇంటికి వచ్చింది. నా కొడుకు జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ఎంతో ఆశపడ్డాను. కానీ నువ్వు మాత్రం నా కొడుకుని మోసం చేశావు. మోసంతోనే ఈ పెళ్లి చేసుకున్నావు. ఇక ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు చందు, నాన్న, నువ్వు కాదు, నన్ను మోసం చేసింది. నేనే తనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇలా జరిగిందేంటి? అసలు నువ్వు బావ ముందు ఆ నిజాన్ని ఎలా ఒప్పుకున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, నేను ఒప్పుకోవడం ఏంటే? అసలు ఆ చందునే
మన నిజ స్వరూపం తెలుసుకోవాలని మాస్క్ పెట్టుకొని మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వాళ్ళ వివరాలు మనం ఏం చేస్తామో అన్నీ కనుక్కున్నాడు. ఇక దాంతో ఇంతలోనే ఆ మాస్క్ తీసి చూసేసరికి అక్కడ అల్లుడు గారున్నారే. ఆ నిజం నేను చెప్పాలని చెప్పలేదు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అమ్మ నేను ముందే చెప్పాను కదమ్మా, ఈ నిజం వెంటనే వాళ్ళతో చెప్పేద్దాం అని. నేను చెప్పినా వినకుండా ఈ నిజం వాళ్ళ దగ్గర దాచిపెట్టి నా పెళ్లి చేశావు. ఇప్పుడు ఏం జరిగింది? ఎవరికి తెలియకూడదనుకున్నామో బావకే ఆ నిజం తెలిసిపోయింది. ఇక నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేశాడు. నా జీవితమే నాశనమైపోయింది కదమ్మా, ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, చూడమ్మి నువ్వేమి బాధపడకు, ఏదో విధంగా మళ్ళీ నేను ఆ ఇంటికి పంపిస్తాను అని భాగ్యం చెప్తుంది. ఇక చందు మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు చందు దగ్గరికి వచ్చి, ఒరే నాకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని ఆ రోజు ఎంతో బాధపడ్డావు. కానీ ఇప్పుడు శ్రీవల్లి మహాలక్ష్మి లాంటి కోడలని నేను నీకిచ్చి పెళ్లి చేశాను. కానీ వాళ్ళు ఇంత మోసం చేస్తారని నేను అస్సలు ఊహించుకోలేదురా, నన్ను క్షమించు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, అదేంటి నాన్న, నువ్వు కావాలని చెయ్యలేదు కదా, నాకు ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఇక దీని గురించి వదిలేయండి నాన్న అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.